సంతోషమే ఉంటుంది. అయితే ఈ సబ్డ్యూరల్ హెమటోమా అనేది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? సబ్డ్యూరల్ హెమటోమా జనరల్గా ఎక్కువ మందికి 65-60 పైబడిన వయసులో వస్తుంది. దానికి కారణాలు వెతికినట్టయితే ఒకటి ఏంటంటే ముందు నుంచి కూడా చెప్పుకునే కారణాలు ఏంటంటే వయసును బట్టి ఈ మెదడు తాలూకా సైజు తగ్గిపోతూ ఉంటుంది. పనితీరు కాకుండా సైజ్ తగ్గిపోతుంది. పనితీరు చాలా వరకు బాగానే ఉంటుంది. ఓకే, అదే ఈ మధ్యన వచ్చిన కొత్త పరిశోధన. చిన్నగా అయిపోవడం వల్ల మెదడు ఉపరితలం నుంచి ఏదైతే జోరామీటర్ ఉంటుందో ఒక పొర, అది సృష్టికర్త అమర్చాడు. ఆ పొరకు వెళ్ళేటువంటి బ్లడ్ సప్లై చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఆ చిన్న రక్తనాళాలు పగిలిపోవడం వల్ల వచ్చినది అని. అంటే ఇందులో కూడా టైప్స్ ఉంటాయా? సబ్డ్యూరల్ హెమటోమాలో కూడా రకాలు ఉంటాయా? ఉన్నాయి. అంటే మనము ఆ హెమటోమా అన్నది ఏ స్టేజ్లో మనం చూసామన్న దాన్ని బట్టి ఉంటుంది. అందులో 3గా స్థూలంగా ఎక్యూట్ సబ్డ్యూరల్ హెమటోమా, సబ్ ఎక్యూట్ సబ్డ్యూరల్ హెమటోమా, క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా. ఇక్కడ ఈ జగ్గి వాసుదేవ్ గారికి వచ్చింది క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా, థర్డ్ స్టేజ్ అనుకోవచ్చు. ఎక్యూట్ అంటే ఏమిటి? ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, చాలా పెద్ద యాక్సిడెంట్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, హెల్మెట్ పెట్టుకోలేదు, పేషెంట్ పూర్తిగా స్పృహ లేకుండా ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, సిటీ స్కాన్ చేసినట్టయితే బ్లడ్ క్లాట్ కనబడుతుంది. అది ఎక్యూట్, అప్పటికప్పుడు వచ్చేది. అది చాలా పెద్ద సర్జరీ, చాలా ప్రమాదం సర్జరీ. అది ఒక రకం. ఈ సబ్ ఎక్యూట్ హెమటోమా అంటే దానికి దీనికి మధ్యస్థం. క్రానిక్ అంటే ఏమిటి? కొన్ని వారాలు, కొన్ని నెలల నుంచి ఎప్పుడో ఇబ్బంది వచ్చి నెమ్మది ఎక్యుములేట్ అయ్యేది. ఈ సబ్ ఎక్యూట్ అంటే ఏదో కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల లోపల వచ్చేది. వీటికి ఎక్కువగా సబ్ ఎక్యూట్ గురించి మనం ఎక్కువ మాట్లాడాం. ఇప్పుడు కూడా ఎక్యూట్ అంటే పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చేది, ఏ వయసు వలన రావచ్చు, ముఖ్యంగా యాక్సిడెంట్ వల్ల అవుతుంది. ఇప్పుడు క్రానిక్ సబ్డ్యూరల్ అనుకోండి, అసలు తలకు దెబ్బ తగిలిన సన్నివేశాలు చాలా తక్కువ. అసలు 50 మందిలో 50%, 100 మందిలో 50 మందిలో అసలు ఏమాత్రం కూడా తలకు దెబ్బ తగలదని చెప్తారు. ఏ కారణం లేకుండా వస్తుంది. ఇది ఇందాక చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఎక్కువ మంది 65-60 వయసు వాళ్ళు. ఇప్పుడు భారతదేశంలో ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఇప్పుడు. అయితే జగ్గు వాసుదేవ్ గారికి వచ్చింది. మనం చూసుకుంటే శివరాత్రి రోజు కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు, డ్యాన్స్ వేశారు. అంటే అంత హెల్దీగా కనిపించిన మనిషి సడన్గా సర్జరీ అనేసరికి అందరూ కొంచెం షాక్లో ఉన్నారు. అంటే సిమ్టమ్స్ ఏవి చూపించదా? అసలు సిమ్టమ్స్ ఉన్నాయండి. అంటే 4 వారాల నుంచి వారికి తలనొప్పి ఉన్నమాట వాస్తవం. అయితే ఏమిటంటే ఈ బిజీ హెవీ స్కెడ్యూల్ వల్ల ఆయన ఏమిటంటే దాన్ని లెక్కించలేదు. దాంతోనే నేను మేనేజ్ చేస్తాను అనుకున్నారు. మెదడులో కానీ శరీరంలో ఒక మాట ఉంటుంది, ఏమిటి? కాంపెన్సేషన్, డీకాంపెన్సేషన్ అని. అంటే శరీరం దానిని ఓర్చుకున్నంత వరకు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మెదడులోనే ట్యూమర్ అనుకోండి, అదేదో ఆపరేషన్ చేసిన రోజు నాడు ముందు రోజు రాలేదు. అది కొన్ని నెలల నుంచి, ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ టైం, సంవత్సరాల నుంచి దాని లక్షణాలు ఏవి ఉన్నాయి, ఆ టైంలో పట్టించుకోలేదనుకోండి. అలా 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 కాలక్రమేణా దాని ప్రభావం పూర్తిగా ఏబోటైతే కాలు చేయి వీక్ అయిపోయి మాటలేని పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు డీకాంపెన్సేషన్ స్టేజ్. ఇంకా మరి మెదడు భరించలేదన్నమాట.